గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యంగా వొకేషనల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసెస్ తీసుకుంటున్నాము. ఈరోజు ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ అనే పేపర్ 1 నుంచి ట్రాన్స్ఫార్మర్స్ అనే లెసన్ మనం తెలుసుకోబోతున్నాం. First of all, I would like to say thanks to our commissioner sir because due to his initiation only we are forwarded to take the classes, online classes ఈరోజు విద్యార్థులకు అందుతున్నాయి. చాలా మంది ఎక్స్పర్ట్ టీం పనిచేస్తున్నది, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మై సెల్ఫ్ మంతెన శ్రీనివాస్, జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ బాయ్స్ గోదావరికని ఎలక్ట్రికల్ టెక్నీషియన్ లెక్చరర్. విద్యార్థులారా, ఈరోజు మనం ముఖ్యంగా ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్స్ కి చాలా యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే యూనిట్ 4 ఎలక్ట్రికల్ మెషిన్స్ కి వస్తుంది. మనకి ఇది యూనిట్ 4 ట్రాన్స్ఫార్మర్స్. ఇయర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు చాలా యూజ్ అయ్యే సబ్జెక్టు. ఇది మీరు ఈ డయాగ్రామ్ చూడగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది. మన ఇంట్లో కరెంట్ రావడానికి కారణమైన ముఖ్య పరికరం మనకు యాక్చువల్గా మెషిన్స్ అంటారు. మెషిన్స్ అంటే మోటార్స్, జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్. ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ కి ఇది చాలా చాలా యూజ్ అయ్యే పరికరం. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ గురించి మనం తెలుసుకుంటాం ఈరోజు. సో బేసిక్ గా ఈ లెసన్స్ లో మనం చూడండి, ఇండెక్స్ ఉంది, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ తెలుసుకుంటాము, అలాగే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ని రకాలు, అవి ఏంటి, అండ్ అందులో కోర్ ని సెల్ ని బట్టి ఆ కోర్ టైప్ సెల్ టైప్ డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఏంటి, స్పెషల్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, ప్రొటెక్షన్ డివైసెస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్స్, లాసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఎఫిషియన్సీ, ఆల్ డే ఎఫిషియన్సీ, ఇలా అన్ని టాపిక్స్ గురించి 1 by 1 మనము తెలుసుకుంటాం. సో ఒకటి ట్రాన్స్ఫార్మర్ ని పూర్తిగా నేర్చుకుంటాం, ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ కి ఉండాల్సిన బేసిక్ సబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్టాటిక్ డివైస్ which is used to transfer the electrical energy from one AC circuit to the another AC circuit. ట్రాన్స్ఫర్ పేరులోనే ఉంది చూడండి, ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ లెక్కనే, బస్ ట్రాన్స్పోర్టేషన్ లెక్కనే వన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుంచి అనదర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇన్పుట్ టు ఏ ట్రాన్స్ఫార్మర్ అండ్ అవుట్పుట్ టు ఏ ట్రాన్స్ఫార్మర్ ఈస్ బోత్ ఆర్ ఆల్టర్నేటింగ్. ఇది కంపల్సరీ ఆల్టర్నేటింగ్ కరెంట్ అయి ఉండాలి, అయితే మాత్రమే సాధ్యమవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ ఎట్ ఎనీ ఎక్స్ట్రీమ్లీ హై వోల్టేజెస్, ద వోల్టేజ్ ఈస్ టు బి దే రెడ్యూస్డ్ టు ఏ లోయర్ వాల్యూ ఫర్ ఇట్స్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూసేజెస్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అయ్యేది ఒక పాయింట్ అవుతుంది, తర్వాత మిగతా వాటికి మనము పంపిస్తుంటాం. అలా పంపించినప్పుడేమో హై వోల్టేజ్ లో కరెంట్ పంపిస్తాము, మనము వాడుకునే కారణేమో లో వోల్టేజ్ హై కరెంట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి టు స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఉపయోగం ఉంటుంది. దిస్ ఈస్ డన్ బై యూజింగ్ ట్రాన్స్ఫార్మర్. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ అన్నట్టు. ఈ స్టెప్ అప్ స్టెప్ డౌన్ జరగడానికి కారణమైంది ట్రాన్స్ఫార్మర్. సో ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంట్రడక్షన్ మనం ఇక్కడ తెలుసుకున్నాం. ద పవర్ ట్రాన్స్మిషన్ system is using in the transformer is as shown below. When the transformer changes the voltage level, it changes the current level also. ఇక్కడ చూడండి, జనరేషన్ ఇక్కడ జరుగుతుంది. జనరేషన్ అయిన తర్వాత దాన్ని 33/13 పాయింట్ ఇలా ఇక్కడ నుంచి దీన్ని ట్రాన్స్మిషన్ అంటారు. ట్రాన్స్మిషన్ అయినాక డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము. సో డిస్ట్రిబ్యూషన్ చేసుకొని తర్వాత మళ్ళీ స్టెప్ డౌన్ చేసి మళ్ళీ కన్జ్యూమర్ కి ఇస్తాం. కన్జ్యూమర్ కి ఇచ్చేటప్పుడు 440 volts 11 kV ఉంటుంది, కానీ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మాత్రము 33 kV 66 kV అట్లా మనం చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ చూద్దాం. బేసిక్ కాన్సెప్ట్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్కింగ్ అవుతుంది అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, దిస్ ఈజ్ ఏ కోర్, దిస్ ఈజ్ ఏ లామినేటెడ్ కోర్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఐరన్ తో తయారు చేస్తారు, సిలికాన్ స్టీల్ తోని. మీకు ఇక్కడ పలుచని రేకులు ఉంటాయి. సో లామినేటెడ్ కోర్ అంటారు. దిస్ ఇస్ ద ప్రైమరీ వైండింగ్, దిస్ ఇస్ ద సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ కి మనం సప్లై ఇస్తాము, ఇక్కడ సెకండరీ వైండింగ్ నుంచి సప్లై తీసుకుంటాము. దీని చుట్ల సంఖ్యని N1 అంటారు, దీని చుట్ల సంఖ్యని N2 అంటారు. సో ఈఎంఎఫ్ E1, ఇక్కడ E2 అంటారు. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో గాని, మన ఎగ్జామ్ లో గాని చాలా అడుగుతుంటారు. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్, అన్యోన్య ప్రేరణ అనే దానిపై పని చేస్తూ ఉంటుంది. అంటే ప్రైమరీకి సప్లై చేయడం వల్ల సెకండరీలో ఇండక్షన్ సూత్రంపై పనిచేసి ఉత్పత్తి అవుతుంది. దీన్ని మ్యూచువల్ ఇండక్షన్ అని అంటారు. సో చూద్దాం చూడండి, ఇక్కడ ఈ సర్క్యూట్స్ అన్ని కూడా ఇక్కడ ప్రైమరీకి ఇస్తే సెకండరీలో ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ ప్రైమరీకి సప్లై ఇచ్చాము సెకండరీ, బట్ ద ప్రైమరీ సప్లై ఈజ్ ఏసీ ఉండాల్సి ఉంటుంది. డీసీలో ఇండక్షన్ అనే కాన్సెప్టే ఉండదు. ఇండక్షన్ జరగాలి అంటే ఏసీ ఇవ్వాలి. ఏసీ ఇచ్చినప్పుడు మాత్రమే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వాడుకొని అది ఇండ్యూస్ అవుతుంటుంది. సో ఇక్కడ చూద్దాం చూడండి, మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకు డిఫైన్ చేశాం మనం. If two insulated A and B are wounded on the magnetic core, if AC is passed through a coil A, field is produced, cuts the conductor and coil B, and EMF is induced. A అనే కాయిల్ కి ఇస్తే B అనే కాయిల్ లో ప్రొడ్యూస్ కావడాన్ని, A అనే కాయిల్ కి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇవ్వడం వల్ల B అనే పక్క ఉన్న కాయిల్ లో EMF ప్రొడ్యూస్ అవుతుంది. If the number of turns of the more EMF is induced, సపోజ్ బిలో ఎక్కువ కండక్టర్స్ ఉన్నాయనుకోండి, మోర్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. బిలో తక్కువ కండక్టర్స్ ఉన్నాయనుకోండి, తక్కువ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, ద ట్రాన్స్ఫార్మర్ అనేది ఏంటంటే ఇండ్యూస్ ఈఎంఎఫ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి ఇండ్యూస్ కావాలనుకున్నప్పుడు కంపల్సరీ ముఖ్యంగా ఏం కావాలి మనకి, మ్యూచువల్ ఇండక్షన్ అనే సూత్రం ఉండాలి. అది జరగాలంటే కంపల్సరీ ఏసీ. అందుకే మిమ్మల్ని చాలా మంది ఇందులో బేసిక్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ అని అడుగుతారు. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్, ఇట్ వర్క్స్ ఆన్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఇండక్షన్ అనే దాని మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇక బేసిక్ క్వశ్చన్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, ఇది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇక్కడ హైలైట్ చేస్తున్నా నేను. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ డీసీ వర్క్ అవుతుందా అంటుంటాడు. ట్రాన్స్ఫార్మర్ డస్ నాట్ వర్క్స్ ఆన్ డీసీ బికాస్ డీసీలో వ్యారీ కరెంట్ ఉండదు కాబట్టి డస్ నాట్ వర్క్. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ దేనిది పనిచేస్తుంది, ఓన్లీ ఏసీ మీద మాత్రమే పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, అండ్ ద కాయిల్ కనెక్టెడ్ ఇన్పుట్ కాల్డ్, ఇది మెయిన్ అండి. జనరల్ గా ట్రాన్స్ఫార్మర్ పార్ట్స్ వస్తే ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ కాయిల్ ని ప్రైమరీ వైండింగ్ అని, సెకండరీ వైండింగ్ అని రెండు అంటారు. కాబట్టి సప్లై కనెక్ట్ అయ్యే వైండింగ్ ని ప్రైమరీ వైండింగ్ అని, సెకండరీ వైండింగ్ అని రెండుగా డివైడ్ చేయబడుతుంది. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ చూద్దాం చూడండి. ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీ ఈఎంఎఫ్ ఎంత ఇస్తాము, సెకండరీ ఈఎంఎఫ్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనకి ఈక్వేషన్. సో ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఈఎంఎఫ్ ఈక్వేషన్ దట్ ఈస్ 4.44 బి మాక్సిమం ఫ్యాన్ అని ఇక్కడ మనకి ఈక్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. E ఈజ్ ఈక్వల్ టు 4.44 ఏమున్నా చూడండి, 5FN అంటే E అంటేనేమో ప్రైమరీ ఈఎంఎఫ్, తర్వాత E అంటే EP ప్రైమరీ ఈఎంఎఫ్, ES ఏమో సెకండరీ ఈఎంఎఫ్. ఇక్కడ EP తీసుకున్నప్పుడు ఇక్కడ NP తీసుకుంటాం. 5FN, 5 అంటే ఫ్లక్స్ పర్ పోల్, F అంటే ఫ్రీక్వెన్సీ, తర్వాత N అంటేనే నంబర్ ఆఫ్ టర్న్స్. సో ఈ ఈఎంఎఫ్ ఈక్వేషన్ బట్టి అంటే ఒక ప్రైమరీలో ఎన్ని టర్న్స్ ఉన్నాయనే బట్టి ప్రైమరీ ఈఎంఎఫ్ ఆధారపడి ఉంటుంది, సెకండరీలో ఎన్ని ఈఎంఎఫ్ టర్న్స్ ఉన్నాయనే బట్టి సెకండరీ ఈఎంఎఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది. సో ఒకటి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ బేస్డ్ గానే మనకి ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అనేది మెయిన్ గా వస్తుంది. ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటే ప్రైమరీ టు సెకండరీ. డెఫినేషన్ చూద్దాం చూడండి. ద రేషియో ఆఫ్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద secondary winding to the EMF induced in the primary winding is called transformation ratio. అంటే సెకండరీకి ప్రైమరీకి మధ్య రేషియో ఎంత ఉంటుంది, ఇట్ ఈస్ VP/VS తీసుకోవచ్చు, VS/VP ఇట్లా తీసుకుంటాము. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ ప్రైమరీ టు సెకండరీ ఆర్ సెకండరీ టు ప్రైమరీ తీసుకొని మనం ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ ని రేషియోని మనం కనుక్కుంటాం. సో నెక్స్ట్ చూద్దాం చూడండి, ట్రాన్స్ఫార్మర్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ లో చూడండి, ప్రైమరీ ఇచ్చాము VP అండ్ ఇక్కడ VS వచ్చింది. VP/VS అండ్
IS by IP అండ్ NP by NS. అంటే ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ కి కరెంట్ కి రివర్స్ ఉన్నది. కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మేషన్ రేషియో. ప్రైమరీకి ఎంత ఇచ్చావు, సెకండరీలో ఎంత ఇండ్యూస్ అవుతుంది అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ డయాగ్రామ్ ఇది. సో దీని ద్వారా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మరా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరా ఎట్లా డిసైడ్ అవుతుంది. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే వోల్టేజ్ ని అప్ చేసే ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని, వోల్టేజ్ ని డౌన్ చేసే ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. If the number of turns in the secondary winding is more than the turns in the primary winding, the voltage stepped up from low voltage to high voltage, and then it is called step up transformer. Secondary NS అనేది secondary turns, NP అనేది primary turns. So secondary turns greater than primary turns ఉన్నప్పుడు దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అలానే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే if the number of turns in the primary winding is more than the secondary winding. సో సెకండరీ వైండింగ్ కంటే ప్రైమరీ వైండింగ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎన్పి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ఎస్ అయితే మనము స్టెప్ డౌన్ అంటారు. స్టెప్ డౌన్ అంటే వోల్టేజ్ డౌన్ అవుతుంది, స్టెప్ అప్ అంటే వోల్టేజ్ అప్ అవుతుంది. కానీ వెన్ ద వోల్టేజ్ అప్ న్యాచురల్లీ ద కరెంట్ విల్ బి డౌన్. సో ఒకటి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి వీలుగా ఉపయోగపడే ట్రాన్స్ఫార్మర్. అయితే ఇది ఏ బేస్ మీద అవుతుంది, ఓన్లీ ప్రైమరీలో ఎంత ఉంటుంది సెకండరీలో ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి టర్న్స్ పెంచితే అప్ చేయొచ్చు, టర్న్స్ తగ్గిస్తే డౌన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. సో దాన్ని బట్టి మనకు ఇక్కడ అది దేనికి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గా పనిచేస్తే స్టెప్ అనేది ఆధారపడుతుంది. ఎందుకయ్యా మరి ఈ స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేయడం, ఒకే తీరుగా పవర్ ప్లాంట్ లో వెళ్ళి మనం తీసుకెళ్లొచ్చు కదా అని మనకు అర్థమవుతుంది. యూజెస్ ఆఫ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని మనం ఇక జాగ్రత్తగా చూసుకుంటే, ఇక్కడ చూడండి పవర్ ప్లాంట్ ఎక్కడో పవర్ ప్లాంట్ ఉంటుంది, ఆ పవర్ ప్లాంట్ నుంచి గ్రిడ్ కి ఇస్తాము, ఆ గ్రిడ్ నుంచి మన ఏరియాలో ఉండేదానికి వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ కన్జ్యూమర్స్ కి వెళ్తుంది. జనరేట్ అయ్యే వోల్టేజ్ కి కన్జ్యూమర్ కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం మనం. ట్రాన్స్మిషన్ లో ఏంటంటే హై వోల్టేజ్ లో కరెంట్ ట్రాన్స్మిట్ చేస్తాము, డిస్ట్రిబ్యూషన్ లోనేమో లో వోల్టేజ్ హై కరెంట్. ఇప్పుడు కస్టమర్ కి ఎంత అవసరం ఉంటుంది, 440 volts సప్లై ఇస్తాము 3 phase సప్లై అయితే, సింగిల్ ఫేజ్ అయితే 230 volts సప్లై ఇస్తాం. కానీ మనము మన ట్రాన్స్మిషన్ లైన్లలో ఏం చేస్తామంటే 11 kV 33 kV 66 kV 120 kV ఇలా అంటాం. అంటే ట్రాన్స్మిట్ చేసేటప్పుడేమో హై వోల్టేజ్ లో కరెంట్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మాత్రం లో వోల్టేజ్ హై కరెంట్ మనం చేస్తుంటాం. కాబట్టి ఈ హై వోల్టేజ్ లో కరెంట్ అండ్ లో వోల్టేజ్ హై కరెంట్ చేయాలి అన్నప్పుడు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మన వాడలో ఉండే ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, అక్కడ స్టెప్ డౌన్ చేయాల్సి వస్తుంది. అదే సబ్ స్టేషన్ లో స్టెప్ డౌన్ అవుతుంది, కానీ పవర్ ప్లాంట్ దగ్గర మనము స్టెప్ అప్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ ని ఎలా క్లాసిఫై చేస్తాము, ట్రాన్స్ఫార్మర్ ని ఎలా క్లాసిఫై చేస్తాం అన్నప్పుడు ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ని బట్టి ట్రాన్స్ఫార్మర్ ఒక రకంగా, బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ మనం ఎలా చేస్తున్నాం ఇక్కడ, బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ మనము బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ రెండు రకాలుగా చేయొచ్చు. దట్ ఈస్ కోర్ టైప్ అండ్ షెల్ టైప్, బెర్రీ టైప్, మూడు రకాలుగా చేయొచ్చు. కోర్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇట్ ఈస్ కోర్ టైప్, షెల్ టైప్, బెర్రీ టైప్. అలాగే బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఫేజెస్, అది 3 phase ట్రాన్స్ఫార్మర్ అండ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గా డివైడ్ చేయొచ్చు. అంటే సప్లై సింగిల్ ఫేజ్ అయితే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, 3 phase అయితే 3 phase ట్రాన్స్ఫార్మర్ అంటారు. బేస్డ్ ఆన్ ద వోల్టేజ్, వోల్టేజ్ స్టెప్ అప్ అయితే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, డౌన్ అయితేనేమో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. బేస్డ్ ఆన్ ద యూజ్, పర్పస్ ఎక్కడ వాడుతున్నావు దాన్ని అనే దాన్ని బట్టి ఇట్ ఈస్ పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, తర్వాత ట్రాన్స్మిషన్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ వర్కింగ్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అని ఇట్లా డివైడ్ చేయొచ్చు. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క యూజెస్ ని బట్టి, ఎక్కడెక్కడ వాడుతున్నావు అనే దాన్ని బట్టి, మీరు జనరల్ గా బయట వాడతారు దాన్ని స్టెప్ అప్ అన్నాడు, అది ట్రాన్స్ఫార్మరే, కాకపోతే ఏంటంటే వోల్టేజ్ ని బట్టి స్టెప్ అప్ అంటారు. షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అన్నాడు అనుకోండి, దాని కోర్ ను బట్టి షెల్ టైప్ అంటారు. సో ఇలా క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ని మనం డివైడ్ చేయొచ్చు. ఇది మనకు యాన్యువల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతుంటారు, క్లాసిఫై ద ట్రాన్స్ఫార్మర్స్ అని క్వశ్చన్ అడుగుతారు. సో క్లాసిఫై ద ట్రాన్స్ఫార్మర్ అన్నప్పుడు ఇవి మనము ఇది మొత్తం రాయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాం, బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్,
based on the number of phases, based on the voltage, based on the use అనే దాన్ని బట్టి we are dividing the transformers into different groups. So this is all about the classification of the transformer. ఇప్పుడు ఇక మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ టైప్స్ ఏంటి అని ఒక మళ్ళీ ఇండివిజువల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, కోర్ టైప్, షెల్ టైప్, బెరీ టైప్. సో ఇది ఒక కన్స్ట్రక్షన్ ని బట్టి మనం డివైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టైల్ ఆఫ్ మనకి క్లారిటీ వస్తుంది మనకి. ఇది చూడండి, ఇలా కోర్ ఇలా ఉంటుంది. ఈ కోర్ కి ఏమైతుంది అంటే మనకి కోర్ అంటారు. ఈ కోర్ కి ఇటు ప్రైమరీ వైండింగ్ ఇచ్చాం, ఇటు సెకండరీ వైండింగ్ ఇచ్చాం. అంటే కోర్ కి రెండు వైపులా వైండింగ్ ఉంది. ద వైండింగ్ ఈజ్ ఆన్ బోత్ సైడ్స్. సో దిస్ ఈస్ ఐరన్ కోర్ మేడప్ ఆఫ్ లామినేషన్స్ అంటారు. సిలికాన్ స్టీల్ లామినేషన్స్ వాడతారు. కోర్ టైప్ అంటారు దీన్ని. అంటే కోర్ కి రెండు సైడ్ల వైండింగ్ ఉంటుంది. అలానే నెక్స్ట్ చూద్దాం చూడండి, షెల్ టైప్. షెల్ టైప్ అంటే ఇదంతా కోరు, మధ్యలో వైండింగ్ ఉంటుంది. ఇట్ వర్క్స్ యాజ్ ఏ ప్రైమరీ వైండింగ్, ఇట్ వర్క్స్ యాజ్ ఏ సెకండరీ వైండింగ్. సో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ గా ఒకటే మధ్యలో లింబునే వాడతాం. అంటే ఇక్కడ వైండింగ్ మధ్యలో ఉండి కోర్ చుట్టూ ఉన్నది. ఇంతకు ముందు కోర్ చుట్టూ వైండింగ్ ఉంటుంది కాబట్టి అదేమో కోర్ టైప్, ఇదేమో సెల్ టైప్ గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కంపారిజన్ బిట్వీన్ ద కోర్ టైప్ అండ్ సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఎలా ఉంటుంది, ఇది మనకు యాన్యువల్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, ద కోర్ హ్యాస్ ఓన్లీ వన్ విండో, ద కోర్ హ్యాస్ టూ విండోస్. సెల్ టైప్ లో రెండు విండోస్ ఉంటాయి, ఇందులో వన్ విండో ఉంది. సో ఇక్కడ వైండింగ్ ఎన్సర్కిల్స్ ద కోర్, కోర్ చుట్టూ వైండింగ్ ఉంటుంది. ఇక్కడ కోర్ ఎన్సర్కిల్స్ ద వైండింగ్, కోర్ ఎన్సర్కిల్ ద వైండింగ్ అంటే వైండింగ్ చుట్టూ కోర్ ఇక్కడ ఉంటుంది, కోర్ చుట్టూ వైండింగ్ ఇక్కడ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ సిలిండ్రికల్ వైండింగ్ యాజ్ యూజ్డ్. ఇది సిలిండ్రికల్ వైండింగ్ ని ఇక్కడ వాడతారు. ఇక్కడ శాండ్విచ్ వైండింగ్ అంటారు. శాండ్విచ్ వైండింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ రెడీమేడ్ చేసిన వైండింగ్ మాత్రమే మనం ఇక్కడ వాడుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈజీ టు రిపేర్. కోర్ టైప్ రిపేర్ చేయడం చాలా ఈజీ. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు రిపేర్. ఇక్కడ రిపేర్ చేయడం కష్టంగా ఉంటుంది. బెటర్ కూలింగ్ సిన్స్ మోర్ సర్ఫేస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద అట్మాస్ఫియర్. ఇక్కడ కూలింగ్ ఈజీగా ఉంటుంది. కూలింగ్ ఈజ్ నాట్ వెరీ ఎఫెక్టివ్. ఇందులో కోర్ టైప్ లో కూలింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉండదు. సో ఇది మనము టైప్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ వైండింగ్స్ అండ్ కోర్. వైండింగ్, కోరు చాలా ఇంపార్టెంట్. వైండింగ్ ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ ఉంటుంది, కోర్ ఏమో ఐరన్ ఉంటుంది. సమ్ అదర్ పార్ట్స్ సచ్ యాజ్ సూటబుల్ ట్యాంక్, కన్జర్వేటర్, బుషింగ్స్, బ్రీతర్, ఎక్స్ప్లోజన్ వెంట్ అండ్ ఆల్సో యూజ్డ్ అలాంగ్ విత్ ద కోర్ అండ్ వైండింగ్. ఆ కోర్ అండ్ వైండింగ్ ఇది వైండింగ్ అండి. ఈ వైండింగ్ తర్వాత ఇక మిగతా అన్ని పార్ట్స్ దానికి యాడ్ అవుతాయి. సో దాంట్లో ఏంటిది, మెయిన్ ట్యాంక్ అన్నాడు, కన్జర్వేటర్ అన్నాడు, తర్వాత బ్రీతర్ అన్నాడు. ఇవన్నీ వస్తాయి. వన్ బై వన్ వి విల్ డిస్కస్. సో కన్స్ట్రక్షన్ తెలుసుకున్న తర్వాత మనం మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. సో మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ మనం జాగ్రత్త పరిశీలిస్తే, సో కన్జర్వేటివ్ ట్యాంక్ అంటారు దీన్ని. కన్జర్వేటివ్ ట్యాంక్, దిస్ ఈజ్ మెయిన్ ట్యాంక్, దిస్ ఈజ్ బ్రీతర్, లో వోల్టేజ్ బుషెస్, డ్రైన్ ఆఫ్ అంటే ట్యాంక్ కవర్స్, మెయిన్ ట్యాంక్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా మంచి డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేసాం చెప్పండి, కూలింగ్ ట్యూబ్స్ వచ్చాయి ఇక్కడ. అంటే ట్రాన్స్ఫార్మర్ లో ఉండే చాలా మెయిన్ పార్ట్స్ అన్ని వచ్చాయి. ఓకే, అంటే మెయిన్ ట్యాంక్ ఎలా ఉంటుంది, తర్వాత బ్రీతర్ ఎలా ఉంది, ఇదంతా మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూద్దాం చూడండి, ఈ యొక్క స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్టివ్ డివైసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. కన్జర్వేటర్ అంటే ఏంటి, బ్రీతర్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ టెంపరేచర్ గేజ్ అంటే ఏంటి, ఎక్స్ప్లోజన్ వెంట్ అంటే ఏంటి, పైప్స్ అంటే ఏంటి, బుషెస్ రిలే అంటే ఏంటి చూద్దాం. కన్జర్వేటర్ అంటే ఏంటంటే, కన్జర్వేటివ్ ట్యాంక్ అంటే ఏంటంటే మెయిన్ ట్యాంక్ పైన ఉండేదాన్ని కన్జర్వేటివ్ ట్యాంక్. కన్జర్వేటర్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ డ్రమ్ మౌంటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మెయిన్ ట్యాంక్. మెయిన్ ట్యాంక్ పైన ఉండేదాన్ని కన్జర్వేటివ్ ట్యాంక్ అంటారు. సో అంటే జనరల్ గా ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ అనేది మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మెయింటైన్ చేయాలన్నప్పుడు దాని పైన ట్యాంక్ నిండా ఉంటే కింద ట్యాంక్ లో ఉంటుంది. కాబట్టి కన్జర్వేటివ్ ట్యాంక్ అనేది మెయింటైన్స్ ఆయిల్ లెవెల్ ఒక రకంగా. బ్రీతర్ అంటారు. బ్రీతర్ అంటే ట్రాన్స్ఫార్మర్ లో లాసెస్ కారణంగా హీట్ వస్తుంది.
ఆ హీట్ వచ్చినప్పుడు లోపల గ్యాసెస్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ ఎక్స్‌ప్లోజన్ అయ్యే ఆ గ్యాసెస్ ని బయటికి వెళ్ళడం, మంచి గాలి లోపలికి వెళ్ళడానికి వాడే ఒక పార్ట్ ఉంటుంది. దాని పేరే మనం బ్రీతర్ అనంట. సో బ్రీత్స్. అయితే ఈ బ్రీతర్‌లో ఎగ్జామ్‌లో చాలా సందర్భాలు అడుగుతారు. బ్రీతర్‌లో ఒక క్యాప్ లాగా ఒక పార్ట్ ఉంటుంది. దాటిని సిలికా జెల్ అనే ఒక కెమికల్ వాడతారు. అంటే మాయిశ్చర్ లోపలికి రాకుండా ఉండడం కోసం బ్రీతర్ ద్వారా. అంటే ఆయిల్ ఎక్స్‌పాండ్ అయినప్పుడు గ్యాసెస్ బయటికెళ్తాయి. మళ్ళీ లోపలికొస్తాయి. సో, ఆ గ్యాసెస్‌ని కంట్రోల్ చేసినప్పుడు మాయిశ్చర్ లోపలికి రాకుండా ఉండడం కోసం బ్రీతర్‌లో వి విల్ యూజ్ ద సిలికా జెల్ అండ్ టెంపరేచర్ గేజ్ అనే పాయింట్. ఈ పార్ట్స్ అన్నీ ఏంటివి? ప్రొటెక్షన్ అంటే ట్రాన్స్‌ఫార్మర్‌కి ప్రొటెక్షన్ ఇచ్చేటియి అన్నట్టు. సో, టెంపరేచర్ గేజ్ ఏంటి ఇక్కడ? ట్రాన్స్‌ఫార్మర్‌లో టెంపరేచర్ ఎలా మెయింటైన్ అయితది? ట్రాన్స్‌ఫార్మర్‌లో టెంపరేచర్ పెరుగుతుందంటే ఏమన్నట్టు దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ ఇన్ ద ట్రాన్స్‌ఫార్మర్ అనేది అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా? అయితే ఓవర్ హీట్ అయిందనుకోండి ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి టెంపరేచర్ గేజ్ ఆల్వేస్ మెజర్ ద టెంపరేచర్. అండ్ ఎక్స్‌ప్లోజన్ వెంట్. అంటే అక్కడ లోపల గ్యాసెస్ ఉంటే అక్కడ ఒక వెంట్ ఓపెన్ అయ్యి అందుకెళ్ళి గ్యాసెస్ వెళ్ళిపోతాయి. కూలింగ్ పైప్స్ నెక్స్ట్. కూలింగ్ పైప్స్ ఏం చేస్తాయంటే ఆయిల్ ఎక్స్‌పాండ్ అయ్యి తిరగడానికి వీలుగా ఉంటుంది. అలా తిరగడానికి వాడే పైప్స్‌ని కూలింగ్ పైప్స్ అంటారు. బుచోల్స్ రిలే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బుచోల్స్ రిలే అనేది. ఈ బుచోల్స్ రిలే అనేది చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్‌లో మనకి అడుగుతుంటాడు. ఈ బుచోల్స్ రిలే ఈస్ ఏ కెమికల్ ఆపరేటెడ్ రిలే అంటారు. ఇది ట్రాన్స్‌ఫార్మర్‌లలో ఉండే కెమికల్స్ అటు ఇటు వేడైన కొద్దీ ఏమైద్దంటే బబుల్స్ కిందికి మీదకి వెళ్తుంటాయి. మెయిన్ ట్యాంక్ టు కన్జర్వేటివ్ ట్యాంక్. బుచోల్స్ రిలే ఎక్కడ పెడతారంటే మెయిన్ ట్యాంక్‌కి, కన్జర్వేటివ్ ట్యాంక్‌కి మధ్య పెడతారు. ఇట్ ఈస్ ఏ కెమికల్ ఆపరేటెడ్ రిలే అండ్ ఇట్ విల్ ప్రొటెక్ట్స్ ద ట్రాన్స్‌ఫార్మర్ ఫ్రమ్ ఓవర్‌లోడ్స్. సో, కాబట్టి బ్రీతరు, తర్వాత కన్జర్వేటివ్ ట్యాంక్, టెంపరేచర్ గేజ్, ఎక్స్‌ప్లోజన్ వెంట్, పైప్స్, బుచోల్స్ రిలే ఇవి వీటినన్నిటిని కూడా ఏమంటామంటే మనం ఆహ్, ప్రొటెక్టివ్ డివైసెస్ అంటాం మనం. ఓకే. ట్రాన్స్‌ఫార్మర్ విత్ కన్జర్వేటివ్ ట్యాంక్ ఇంతకుముందు చెప్పాను కదా! కన్జర్వేటివ్ ట్యాంక్ ఉండి దాన్ని బట్టి మనకిక్కడ ట్రాన్స్‌ఫార్మర్ మెయింటెనెన్స్ ఆధారపడి ఉంటుంది. స్పెషల్ టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్ అండి. ట్రాన్స్‌ఫార్మర్‌లో స్పెషల్ టైప్స్ ఆటో ట్రాన్స్‌ఫార్మర్ అంటారు. ఆటో ట్రాన్స్‌ఫార్మర్ ఈస్ ఏ సింగిల్ వైండింగ్ ట్రాన్స్‌ఫార్మర్. సింగిల్ వైండింగే ఉంటుంది. ఇట్ వర్క్స్ ఆన్ సెల్ఫ్ ఇండక్షన్. ఒకటే వైండింగ్ ఉంటుంది. ఇది మాత్రము సెకండరీ వైండింగ్ ఉంటుంది. ఇది ప్రైమరీ వైండింగ్. జనరల్‌గా ఆటో ట్రాన్స్‌ఫార్మర్ అనేది మనకి స్టార్టర్స్‌గా తర్వాత వెల్డింగ్ ట్రాన్స్‌ఫార్మర్‌లలో వాడుతుంటారు. ఇది స్పెషల్ టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్. తర్వాత ఇన్‌స్ట్రుమెంట్ ట్రాన్స్‌ఫార్మర్స్. సీటీలు, పీటీస్ అంటారు. చాలా సందర్భంలో ఇది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో యూజ్ అవుతది. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్‌ఫార్మర్ సీటీ. ఇందులో కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ ఏంటంటే మన దగ్గర ఉండే చిన్న గాల్వానోమీటర్‌తో ఎక్కువ రేటింగ్ ఉన్నది మెజర్ చేయడం కోసం వాడేదాన్ని కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ విత్ లో రేంజ్ అమ్మీటర్స్. చూడండి ఇక్కడ నాబ్ ఉంటుంది. ఈ నాబ్‌తోని మనం ఏం చేయొచ్చంటే ఎక్కువ కరెంట్‌ని మెజర్ చేయొచ్చు. తక్కువ గాల్వానోమీటర్ అంటారు. ఓకే. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ యూజ్డ్ టు మెజర్ ద హై రేంజ్ కరెంట్ విత్ లో రేంజ్ అమ్మీటర్స్. దిస్ ఈజ్ పొటెన్షియల్ ట్రాన్స్‌ఫార్మర్. అంటే ఎక్కువ వోల్టేజ్‌ని తక్కువ వోల్ట్ మీటర్‌తో ఇక్కడ చూడండి స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్‌గా వాడి ఇక్కడ మనం గాల్వానోమీటర్‌తోని మనం మెజర్ చేస్తాం. సో, ప్యానెల్ కంట్రోల్ బోర్డ్ దగ్గర మనకి ఈ సీటీస్, పీటీస్ అనేది చాలా యూజ్ అవుతాయి. రైట్. ఇప్పుడిక ట్రాన్స్‌ఫార్మర్‌లో మరి ఏమేం లాసెస్ వస్తాయి? ట్రాన్స్‌ఫార్మర్‌లో వచ్చే లాసెస్ ఏంటివి అన్నప్పుడు కాపర్ లాసెస్, ఐరన్ లాసెస్ అంటారు. అండ్ ఐరన్ లాసెస్ ఆర్ 2 టైప్స్. హిస్టెరిసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో, కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ వద్దాం చూడండి. కాపర్ లాసెస్. కాపర్ లాసెస్ ఆర్ ద I2R లాసెస్ అంటారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉండే వైండింగ్‌లో అయ్యే మెయిన్ లాస్ అన్నమాట. దీస్ లాస్ అక్కర్స్ డ్యూ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్. వైండింగ్‌లో ప్రైమరీ వైండింగ్‌లో ఎంత అయింది? సెకండరీ వైండింగ్‌లో లాస్ ఎంత? విత్ రెస్పెక్ట్ టు ప్రైమరీ లాస్ ఎంత? విత్ రెస్పెక్ట్ టు సెకండరీ లాస్ ఎంత? సో, కాపర్ లాసెస్‌ని I2R లాసెస్ అని అంటారు. కాపర్ లాసెస్‌ని ఏమంటారు? I2R లాసెస్. అండ్ ఐరన్ లాసెస్ ఇగ. ఐరన్ లాసెస్ ఆర్ 2 టైప్స్. ఇట్ ఈస్ ద మాగ్నెటైజింగ్ లాసెస్ అండ్ దీస్ ఆర్ ద కాన్స్టాంట్ లాసెస్. ఐరన్ లాసెస్ అనేటివి కాన్స్టాంట్ గా ఉంటాయి. ఇందులో 2 రకాలు హిస్టెరిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్. ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి హిస్టెరిసిస్ లాసెస్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇస్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ స్క్వేర్. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా అడుగుతుంటారు.
సో లాసెస్ ఇందులో ఇవేమో వేరియబుల్ లాసెస్ అంటారు, కాపర్ లాసెస్. కోర్లేమో ఐరన్ అనేటివి కోర్ లాసెస్ అంటాం, లేదా ఇవి వేరియబుల్ లాసెస్. ఇది కాన్స్టాంట్ లాసెస్, ఐరన్ లాసెస్ 24 అవర్స్ కాన్స్టాంట్ గా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ట్రాన్స్ఫార్మర్ రేటింగ్. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎలా ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎలా ఉంటుందంటే కంపల్సరీ KVA లో ఉంటుంది, KW లో ఉండదు. బికాస్ ఇట్ డీల్స్ విత్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఓన్లీ. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ, ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఎంత, ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ కలిపితే ఎఫిషియన్సీ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ మోటార్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కానీ అదే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీని ఆల్ డే ఎఫిషియన్సీగా కౌంట్ చేస్తాం. అంటే ట్రాన్స్ఫార్మర్ మీరు జనరేటర్ కానీ మోటార్ కానీ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే ఎఫిషియన్సీ మాత్రమే అంటాం, కానీ ఇక్కడ ఆల్ డే కట్టాలి. బికాస్ ఐరన్ లాసెస్ 24 అవర్స్ ఉంటాయి, కాపర్ లాసెస్ లోడ్ ని బట్టి మారుతూ ఉంటాయి. అందుకే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఆల్వేస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఆల్ డే ఎఫిషియన్సీ. సో ట్రాన్స్ఫార్మర్ టెస్ట్లు ఏమేమి చేస్తామంట? ట్రాన్స్ఫార్మర్ లో లాసెస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి టెస్ట్ కండక్ట్ చేస్తాము. దే ఆర్ 2 టైప్స్ ట్రాన్స్ఫార్మర్ టెస్ట్. వన్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, అంటే సెకండరీని ఓపెన్ పెట్టి ప్రైమరీకి సప్లై ఇస్తాము. ఇక్కడ మనము రీడింగ్ తీసుకుంటాం. సెకండరీ ఓపెన్ పెట్టినప్పుడు ఏమైందంటే ప్రైమరీ సప్లై తీసుకోవద్దు, కానీ ఇట్ విల్ టేక్ ఏ స్మాల్ కరెంట్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు ద ఐరన్ లాసెస్. కాబట్టి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు సెకండరీ ఓపెన్ పెట్టి చేసి ప్రైమరీకి సప్లై ఇచ్చి చేస్తాం, కాబట్టి దీంట్లో వచ్చే లాసెస్ ని ఐరన్ లాసెస్ అంటారు. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లో ఏం లాసెస్ క్యాలిక్యులేట్ చేస్తారంటే ఐరన్ లాసెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో ఏం చేస్తాం చూడండి. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో సెకండరీని షార్ట్ చేసి ప్రైమరీకి సప్లై ఇస్తాం. ఎప్పుడైతే సెకండరీని షార్ట్ చేస్తామో కంపల్సరీ ప్రైమరీలో మనము ఎక్కువ సప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ సప్లై తీసుకుంటుంది కాబట్టి ఇట్ గోస్ టు ద కాపర్ లాసెస్. కాబట్టి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో we will find the full load copper losses. ఒక ట్రాన్స్ఫార్మర్ ఫుల్ లోడ్ లో ఎంత లాసెస్ తీసుకుంటుందో ఆ లాసెస్ అన్ని కూడా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో మనకి తెలిసిపోతాయి. ఇప్పుడు మరి ట్రాన్స్ఫార్మర్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, అందులో ఎట్లా కనెక్షన్ చేయాలి అనేది 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్. ఇందులో 3 రకాలు ఉన్నాయి. స్టార్ బై స్టార్ కనెక్షన్. సో ఇక్కడ ఏం చేశాను చూడండి, సెకండరీ స్టార్టింగ్ ఎండింగ్, స్టార్టింగ్ ఎండింగ్, స్టార్టింగ్ ఎండింగ్, ఎండింగ్ అన్ని ఒక్కడ కలిపాం. ఇటు స్టార్ ఉంది, ఇటు స్టార్ ఉంది, దీన్ని స్టార్ బై స్టార్ అంటారు. ఇది డెల్టా బై డెల్టా కనెక్షన్, ఇది స్టార్ బై డెల్టా కనెక్షన్. ఇప్పుడు మీరు మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉందంటున్నాం, మన వాడకి 3 వైర్స్ వస్తాయి, మన ఇండ్లకు 4 వైర్స్ వస్తాయి, అంటే అది డెల్టా బై స్టార్ కనెక్షన్ అంటారు. కాబట్టి 3 ఫేజ్ కనెక్షన్ లో ఈ 3 రకాల కనెక్షన్స్ మనం ఇస్తాం. ఇది ఎగ్జామ్ అడుగుతుంటాడు. కూలింగ్ మెథడ్స్, ఇక చివరికి వచ్చాం చాప్టర్. కూలింగ్, అసలు ట్రాన్స్ఫార్మర్ బాగా వేడి అవుతుంటుంది, ఎందుకంటే లాసెస్ ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ లో మినరల్ ఆయిల్ వాడతాం. ఆ ఆయిల్ బాగా వేడి అవుతుంది, కాబట్టి వేడైతే ఏంటంటే కాలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కూలింగ్ మెథడ్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. వన్ ఈస్ ఎయిర్ కూలింగ్. టు కూల్ ద ట్రాన్స్ఫార్మర్ న్యాచురల్ ఎయిర్ కూలింగ్ అండ్ ఫోర్స్డ్ ఎయిర్ కూలింగ్ వాడతాము, లేకపోతే ఫ్యాన్స్ పెట్టొచ్చు, లేదా ఎయిర్ కూలింగ్ కూడా వాడతారు. సో ఇది ఎయిర్ కూలింగ్ మెథడ్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ కూలింగ్ మెథడ్. లోపల ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ వాడి చుట్టూ కూలింగ్ పైప్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ మెథడ్ ఏంటంటే ఆయిల్ కూలింగ్ అంటారు. సో ఆయిల్ కూలింగ్ అనేది మినరల్ ఆయిల్ ఎక్కువ వాడతారు. ఇది 500 kVA వరకు కూడా జనరల్ గా ఆయిల్ కూలింగ్ ఎక్కువ వాడతారు. జనరల్ తక్కువ రేటింగ్ కి ఏమో ఎయిర్ కూలింగ్ వాడతారు. కొద్దిగా 500 kVA నుంచి ఇంకెక్కువ పెరుగుతుంటుంది. ఈ ఆయిల్ కూలింగ్ తో పాటుగా చుట్టూ వాటర్ పైప్స్ వాడతారు. ఇక్కడ చూద్దాం చూడండి, వాటర్ కూలింగ్ అంటే ట్రాన్స్ఫార్మర్ లో వాటర్ కాదు, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పైప్స్ ఉంటాయి, ఆ పైప్స్ లలో వాటర్ సర్క్యులేట్ అవుతుంది, లోపలేమో ఆయిల్ ఉంటుంది. కాబట్టి పెద్దది 500 అండ్ అబోవ్ ఉన్నప్పుడు ఈ వాటర్ కూలింగ్ ను కూడా వాడతారు. సో అప్లికేషన్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద వోల్టేజ్, and it measure the current, and it measure the power and energy. లో రేంజ్ నుంచి హై రేంజ్ అప్పుడు మెజర్ చేయడానికి సిటీస్ పీటీస్ గా కూడా వాడుతుంటారు. సో వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు. లోడ్ పడ్డప్పుడు ఒక రకంగా లాసెస్ ఉంటాయి, లోడ్ పడక ముందు ఒక రకంగా లాసెస్ ఉంటాయి, దాన్నే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు. ప్రైమరీ సెకండరీ వోల్టేజ్ ఎలా మారుతాయి లోడ్ పడ్డప్పుడు అన్నప్పుడు మనకి ఈ రెగ్యులేషన్ అప్పుడు వస్తుంది. సో సాల్వ్డ్ ప్రాబ్లం చూద్దాం చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ రేషియో ఉన్నది కదా, ES/EP టు NS/NP లెక్క ఎట్లా కడతాం అనేది ఈ ప్రాబ్లం లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సాల్వ్డ్ ఇది మనకి. అంటే మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ తర్వాత వచ్చేది ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో మీద ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ అడుగుతుంటారు. అండ్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ వాట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్. అండ్ రెండోది ఏంటంటే ఈ కే అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో బేస్డ్ గా మనకి ఈ రెండు లెక్కలు మనకు ఈఎంఎఫ్ ఈక్వేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో మీద ఈ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. సో ప్రాబ్లమ్స్ అవేమో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఇక్కడ మనకి అన్సాల్వ్డ్ ఇచ్చారు. మనం ఒక రెండు ప్రాబ్లమ్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. టెక్స్ట్ బుక్ లో అసలు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇక్కడ చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ చెప్పుకున్నాం. ఇట్ ఇస్ వర్క్స్ ఆన్ ద మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అండ్ ఇట్ వర్క్స్ ఆన్ ద Faraday's laws of electromagnetism. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్? కోర్ టైప్, షెల్ టైప్, బెర్రీ టైప్, ఇట్లా ఇవన్నీ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. ఎక్స్ప్లెయిన్ ద లాసెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఇట్లా మనకి యాన్యువల్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మనం నేర్చుకోవడం ద్వారా మనం యూ కెన్ గెట్ మోర్ మార్క్స్ విత్ దిస్. ప్రాక్టికల్ గా ఏం అడుగుతాడు ఇందులో, ఈ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అన్నప్పుడు జనరల్ గా కండక్ట్ ద ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ టు ఫైండ్ ద ఐరన్ లాసెస్ కనుక్కోవడానికి మనము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ని కండక్ట్ చేయండి అంటారు. కాబట్టి సెకండరీని ఓపెన్ పెట్టేసి ప్రైమరీకి సప్లై ఇచ్చి క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేయొచ్చు ట్రాన్స్ఫార్మర్ మీద. రెండోది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయొచ్చు. సో కండక్ట్ ద షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ద సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ టు ఫైండ్ ద కాపర్ లాసెస్ అంటారు. కాపర్ లాసెస్ ని కనుక్కోవడానికేమో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తారు. ఈ రెండు టెస్ట్లు అనేటివి మన ప్రాక్టికల్స్ ఉంటాయి ఈ ట్రాన్స్ఫార్మర్స్ మీద. సో ఒకటి ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో విత్ దిస్ ఐ ఎండ్ ద చాప్టర్. సో ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. సో ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి పూర్తిగా ఇంకా డెప్త్ గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి due to time lack I am explained a little bit all topics. So dear students, it's a very heart of the electrical engineering syllabus. సో నేర్చుకోండి, బాగా స్టడీ చేయండి. మన బిఐఈ వాళ్ళు సప్లై చేసిన ఫ్రీ టెక్స్ట్ బుక్ లో ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంటెంట్ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. విద్యార్థులారా, మనం అందరం కూడా, మీరు మేము అందరం కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ బుక్స్, స్కాలర్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ లోనే అడ్మిషన్ తీసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్ కి. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ని ప్రొటెక్ట్ చేసుకుందాం. ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మన కమిషనర్ గారు టెక్నాలజీ వాడుకొని అందిస్తున్నారు. మీరు ఇది వాడుకొని మీ జీవితంలో మంచి స్థితిలో స్థిరపడాలని కోరుకుంటున్నాం. Thank you very much. Pass.